తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. బతుకమ్మ పండుగ అంటేనే గుర్తుకు వచ్చేది వరంగల్. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ 1000 స్తంభాల గుడిలో అధికారికంగా బతుకమ్మను నిర్వహిస్తోంది. దీంతో బతుకమ్మ జోష్ డబుల్ అయింది. వరంగల్లో బతుకమ్మ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగ అనేటువంటి ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యేటువంటి పండుగ సద్దుల బతుకమ్మతోటి గౌరమ్మను సాగలతో బతుకమ్మ ఉత్సవాలు అనేటువంటివి ఘనంగా ముస్తాయి. ప్రస్తుతం మనం హన్మకొండ 1000 స్తంభాల ఆలయంలో బతుకమ్మ పండుగ కోసం మీరు ఎట్లా ఎదురు చూస్తున్నారు? ఒక ఆడబిడ్డగా తెలంగాణ కదా, సో సెంటిమెంట్ ఎలాగో ఉంటుంది. చాలా హ్యాపీ. ఇయర్లీ వన్స్ కాబట్టి అది ఎలాగో అందరికీ ఉంటుంది ఎగ్జైట్మెంట్. చాలా హ్యాపీగా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా అలానే చేసుకుంటున్నాము. చాలా ప్రధానంగా అంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపిల్లలు పూలు పేరుస్తూ సంతోషపడతారు, ఆ బతుకమ్మను పేరుస్తూ అందంగా రావాలని ఆశిస్తారు. ఒక ఆడబిడ్డగా ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మిగతా వాళ్ళతోటి అనుభవాలు ఎట్లా పంచుకున్నారు? ఒక ఆడబిడ్డగా బతుకమ్మను పేరుస్తూ ఎట్లా ఫీల్ అయ్యారు? ఆబ్వియస్లీ ఏంటంటే ఆడబిడ్డలం కాబట్టి, సో తెలంగాణకి కంపల్సరీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం దూరంగా ఉంటున్నాం కదా, పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ, సో అందరం కలుసుకుంటున్నాము. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం ఒకే చోట చేరుతున్నాం కాబట్టి వెరీ హ్యాపీ. అంటే మీ ఆత్మీయులను ఫ్రెండ్స్ అందరిని కలిసారా ఇక్కడికి వస్తే? యా, కలిసాము. బట్ దసరాకి కలుసుకుంటాం. చాలా మంది ఉంటారు కదా అక్కడ. ప్రతి ఆడబిడ్డ పుట్టినింటికి వస్తే తన ఫ్రెండ్స్ కావచ్చు, మిగతాకు సంబంధించిన ఆత్మీయులందరినీ కలుస్తారు. మొత్తంగా 1000 స్తంభాల ఆలయం లోపల ప్రతి ఆడబిడ్డ ఆట పాటతోటి ఈ ప్రాంతం అంతా కూడా శోభను తెచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే 1000 స్తంభాల ఆలయంలో ఉంది. కెమెరామెన్ సంపత్తో కేకే 10 టీవీ వరంగల్. బతుకమ్మ ఆటపాటలతో కరీంనగర్లోనూ సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక కరీంనగర్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్, అలాగే ఖమ్మం నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో బతుకమ్మ సందడి ఏ రకంగా కనిపిస్తోందో ఇవన్నీ కూడా అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్.
కనిపిస్తున్నాయి.